కీర్తన 26వ కీర్తన 6, 7, 8 వచనాలు చదువుకుందాం. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించినట్లు దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, రక్షకుడా యేసయ్య, మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము. గడిచిన జూలై 11, 2023 నుంచి 24లో జూలై 11లో మమ్మల్ని తిరిగి ప్రవేశపెట్టి మీరిచ్చిన మీ మందిరం, మీ నివాస స్థలంలో మేమంతా నీ బిడ్డలుగా కూడి మిమ్మల్ని స్తుతించి, కీర్తించి, ఆరాధించడానికి, మీ నామంను గొప్ప చేయడానికి, మీ నామంను ఘనపరచడానికి మీరు ఇచ్చిన సమయమునకై స్తోత్రములు. నిలబడిన దాసుని మెసిలో చాటు మరుగుపరచండి. మీరు ఇచ్చిన లేఖన భాగంతో మీరు మాతో మాట్లాడండి. మీ ఆలోచనలు, మీ తలంపులు మాకు అనుగ్రహించండి. తద్వారా ఈ మందిర ప్రతిష్ఠ రోజున మీ నామమును ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మందిర ప్రతిష్ఠ 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 జరిగింది. మందిర ప్రతిష్ఠ జరిగింది. ఈ మందిర ప్రతిష్ఠ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ మరొకసారి వందనములు తెలియజేస్తూ, కీర్తనల గ్రంథంలో మనం చదివిన లేఖన భాగంలో చక్కగా మనకు అర్థమయ్యే మాటలే ఉన్నాయి. కాకపోతే మనం చదవడం కొంచెం వెనకబడి ఉంటాం, చదవటానికి ఇష్టపడం. అయితే చదివితే చాలా అర్థవంతమైన మాటలు మన జీవితాలకు ఒక దిశను, నిర్దేశాన్ని కలుగజేస్తూ ఉంటుంది. నిర్దోషినని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. బలిపీఠం చుట్టూ ఏం చేయాలంట? ప్రదక్షిణం చేయాలి. అంటే ఏంటి? బలిపీఠం అంటే దేవుని మాట బయలు వెళ్ళేది. అంటే వాక్యం చుట్టూ నీ మనసు ప్రదక్షిణ చేయాలి. వాక్యం చుట్టూ నీ మనసు ప్రదక్షిణ చేయాలి. అంతేగాని పొర్లు ప్రదక్షిణలు, లేకపోతే ఉపవాస ప్రదక్షిణలు గురించి మాట్లాడట్లా. బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. బలిపీఠం అంటే ఆయన వాక్యము ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ వాక్యమై ఉన్న బైబిలు, ఆ బైబిల్కి సంబంధించిన ఆలోచన మనం దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి. అంటే అదే పలుమార్లు జ్ఞాపకం పెట్టుకోవాలి. అది చేయడం అనేది దైవ ప్రత్యక్షతలో ఉన్న బిడ్డలకు ఒక ఆశీర్వాదం. 26 సంవత్సరాలు అయింది. ఈ సంవత్సరం మందిరంలో కొత్త ఆత్మలు చేర్చబడ్డాయి. కొత్త ఆత్మలు ఈ సంవత్సరం చేర్చబడ్డ వాళ్ళు చేతులు ఎత్తండి. 5, 6 ఆ రోజు వచ్చారే అమరావతి నది దగ్గరికి. ఆత్మలు రక్షించుకున్న ఆ సాక్ష్యంలో పాల్గొన్న వాళ్ళకి తెలుసు. ఉన్నారా ఇక్కడ? ఒకళ్ళు కనబడుతున్నారు. టార్చ్ లైట్ వేసి ఎతికితే పగల కూడా దించమ్మా. దేవునికి స్తోత్రం. అంటే బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన మనుషులు ఎక్కడ ఉంటున్నారో మందిరంలో ఉండాల్సిన వాళ్ళు, ప్రతిష్ఠ చేయబడిన వాళ్ళు. 5, 6, మొత్తానికి 5 అనుకుంటే ఆ రోజు. అంటే ఒక పక్కన మీటింగ్స్ జరుగుతూ ఉంటే మీటింగ్స్తో పాటు ప్రతిష్ఠ చేయబడ్డారు వాళ్ళు. ఆ రోజు ప్రతిష్ఠ చేయబడ్డారు. అంటే దేవునికి మార్గంలోకి వాళ్ళు అప్పగించబడ్డారు. దేవుడు వాళ్ళను పట్టుకున్నాడు. మళ్ళీ ఈరోజు ప్రతిష్ఠ రోజు కనబట్ల. చాలా బలహీనం ఇది.
బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇది దేవుడు కోరుకుంటున్నది. నేను చేస్తాను అంటున్నాడు భక్తుడు. మరి మనమేమో చేయడానికి ఇష్టపడట్లా. వాక్యం కనీసం వినటానికన్నా రాట్లా, సరే చదవడానికి దరవాసం. ఆత్మ చెవులు కలిగిన వాడు వినుగాక. అయితే ఇది ఈ మందిరంలో, కనాను బ్యాప్టిస్ట్ మందిరంలో రక్షింపబడిన ఆత్మలు ప్రదక్షిణాలు లేవు అనే బాధలో ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని బాధగా మీతో పంచుకునే మాటలు ఇవి. అయితే ఆనందం కూడా ఉంది, మిక్సింగ్ ఇది. ఎందుకంటే లోక సామెతలో అన్నట్టు అమావాస్య ఉంటుందంట, పౌర్ణమి ఉంటుందంట. అట్టనే అనుకొని పోవాలా, లేకపోతే ప్రదక్షిణ గురించి ఆలోచన చేయాలా? ప్రదక్షిణ గురించి ఆలోచన చేయాల్సిందే. ప్రదక్షిణ చేస్తున్నావా బలిపీఠం చుట్టూ? నువ్వు ప్రతిష్ఠ చేయబడిన తర్వాత ప్రదక్షిణ నేర్చుకున్నావా అని రక్షింపబడిన వారికి ఒక పరిశీలన ఇది. ప్రతిష్ఠ చేయబడిన వారు నిజంగా మనిషిని ప్రతిష్ఠ చేస్తాడా దేవుడు? చేయబడిన వాళ్ళు ప్రదక్షిణ చేస్తారు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ప్రతిష్ఠ చేయబడినట్లుగా మనం ఇర్మియా గురించి చదువుతాం. నిన్ను కూడా చేయబడితే దేవునికి స్తోత్రం, చేయబడితే ప్రదక్షిణలోకి వస్తావు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువు. ప్రత్యక్షమై సెలవిచ్చాడు, గర్భములో నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అంటున్నాడు. నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిన మాట ఇది. మనుషులు మాట్లాడింది కాదు, ఇది మానవ మాట కాదు. ఇది చాలా బాధ కలుగుతోంది. రక్షింపబడిన ఆత్మలు ప్రతిష్ఠిత మందిర ప్రతిష్ఠ దినాన పాల్గొనలేకపోవడం ఇదొక వేడుక, ఇదొక ప్రత్యేక సమయం. ఇది ఎందుకు వేడుకో తర్వాత వచనాలు చదివితే అర్థమవుతుంది. ఎందుకు ప్రత్యేకమైనదో, ఎందుకు విలువైనదో, ఎందుకు దీనిని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలో, ఎందుకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలో చాలా విషయాలు ఉన్నాయి. అన్నిందాక చదివాడు దినవృత్తాంతాల గ్రంథంలో 6-7 అధ్యాయాలు. సొలొమోను మందిరాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ ప్రతిష్ఠ జరిగిన ఆ మందిరం యొక్క ప్రాముఖ్యత మనకు బాగా తెలుసు. అది ఆరాధించే సమయం, అది జనులు కూడుకునే స్థలం, అది శక్తి కలిగిన స్థలం, అది స్తుతించే స్థలం. అట నానా రకాలుగా సొలొమోను చేసిన ఆ పద్ధతి ఈరోజు మందిర ప్రతిష్టల్లో చాలా చోట్ల జరుగుతోంది. ఇది స్తుతి చేసేది, ఇది ఆరాధించే స్థలం, ఇది శక్తినిచ్చే స్థలం, ఇది శక్తినిచ్చే స్థలం. ఇది అన్న చెప్తున్నాడు, జనులు సమాజంగా కూడుకునే స్థలం. ఈ స్థలంలో రక్షింపబడిన ఆత్మల గురించి ప్రాముఖ్యత, రక్షింపబడకపోతే ప్రతిష్ఠ చేయబడడానికి, రక్షింపబడడానికి ఒక ప్రత్యేక రక్షణ దినం అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అందుకని మనం ఆలోచన చేద్దాం. మరొకసారి చదువుతున్నాను అక్కడ మాట, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును అంటున్నాడు. కాబట్టి మందిర ప్రతిష్టత యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతిష్ఠించబడిన వారు చేయవలసిన పని ఇది. అంటే గర్భంలో పడక మునిపే నిన్నెరిగిన దేవుడు నిన్ను మందిరానికి తీసుకొచ్చాడు. ఆయన కనులు నిన్ను చూచిని. నీ జీవితంలో ఒక దినం గడవక ముందే అన్ని దినాలు ఆయన గ్రంథంలో ఆయన రాసి పెట్టాడు. ఈ విషయాలన్నీ తెలుసు. కాబట్టి ప్రతిష్ఠత యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకోగలగాలి. తెలుసుకోవాలంటే మనిషిని ప్రతిష్ఠించాడు, ఇర్మియాను ప్రతిష్ఠించాడు. అక్కడ మనిషిని ప్రతిష్ఠించిన దేవాది దేవుడు మానవుడు తప్పిపోయాడు కాబట్టి ప్రాణప్రతిష్ఠ చేయడం కోసం యజ్ఞబలి పశువై ప్రాణం పెట్టి ప్రాణానికి మళ్ళీ ప్రతిష్ఠ చేశాడు. ఈ ప్రాణం ఆత్మతో కలిసి ఉంది కాబట్టి ఇది పాతాళానికి పోద్ది. కాబట్టి జన్మతః పాపి కాబట్టి ఈ పాపంతో ప్రాణం అలానే చచ్చిపోతే, దేహాన్ని వదిలిపెడితే అది పాతాళానికి పోతుంది. కాబట్టి ప్రాణ ప్రతిష్ఠ కోసమై ఆయనే శరీరాన్ని దాల్చాడు, యజ్ఞ బలి పశువయ్యాడు. ఒక జంతువు ఏ విధంగా యజ్ఞానికి తీసుకొస్తారో, ఏ విధంగా కట్టివేయబడతారో, ఏ విధంగా శీలలు కొడతారో, ఏ విధంగా పొడిచి చూస్తారో, ఈ విషయాలన్నీ యజ్ఞబలి పశువు యొక్క గుర్తులు. అవి నెరవేరినాయి.
యేసు ప్రభు వారి గురించి నెరవేరిన విషయాలు తెలుస్తున్నాయి, కానీ నెరవేర్చుకున్న నీలో ఆనందం కనబట్లా, నీలో ప్రత్యేకత కనబట్లా, నీలో ఆసక్తి కనబడట్లా. కనబడితే ఏ విధంగా ఉంటావో ఒక పండుగ చేస్తావు. ఈరోజు క్రొత్తగా రక్షింపబడిన వాళ్ళు లేకపోవడం కొంత బాధాకరించే విషయం. అయితే తర్వాత వచనం చదువుతున్నాను. అక్కడ 7వ వచనంలో, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. అవునయ్యా, ఒకప్పుడు పాపిని నేను, నువ్వు రక్షించావు, ఇదే నాకు ఆశ్చర్యం. రక్షింపబడిన తర్వాత ఎన్ని అగచాట్లో, ఎన్ని అడ్డంకులో, ఎన్ని శోధనలో, ఎన్ని కష్టాలో, ఎన్ని ఇరుకులో, ఎన్ని ఇబ్బందులో. విశ్వాసి అయిన తర్వాతే వస్తాయి అన్నీ. విశ్వాసి అయిన తర్వాత లైఫ్ బాగుంటుంది అనేది ఎక్కడా లేదు బైబిల్లో. విశ్వాసి అయిన తర్వాత కష్టాలు వస్తాయి. కష్టాల్లో నుంచి దేవుడు నడిపిస్తూ వస్తాడు, శక్తినిచ్చి నడిపిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే జవాబిస్తూ నడిపిస్తాడు. నీవు స్తుతిస్తే ఆ స్తుతించే దానిలోంచి శక్తినిస్తాడు. ఆ స్తుతి యాగము ద్వారా దేవుడు శక్తినిస్తాడు. నీవు సహవాసంలో ఉండడం ద్వారా సహవాస బలంతో శక్తినిస్తాడు. సహవాసంలోంచి సమాధానం అనే బలం ఇస్తాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలే. అయితే ప్రతిష్ఠించబడడం అనే మాట మనకు అర్థం కావట్లా. 7వ వచనం చదువుతున్నాను. అక్కడ మరొకసారి, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. మందిరం అంటే ఏంది చెప్పండి ఇప్పుడు? యెహోవా నివాసముండు స్థలం, అంతవరకు బాగానే ఉంది. ఉండే ఇల్లయ్యా ఇది. దాని కింద మాట చదువుదాం. నీ తేజో మహిమ నిలుచు స్థలం. ఆయన తేజస్సు మహిమ రెండూ కలిసినవి. తేజస్సు అంటే ప్రభావము కలిగినది అని, మహిమ నిలిచే స్థలం. అది నిజంగా తెలిస్తే దీన్ని ఎంత విలువైందిగా చూసుకుంటావో. ఒక టేకు టేబుల్ ఇక్కడికి రావడం కోసం అది టేకు చెట్టు అయి ఉండాలి. ఆ టేకు చెట్టు బాగా ఏమై ఉండాలండి, తర్వాత అది నరకబడాలి, చావదేలాలి. నరకబడాలి అంటే ఇన్ని సంవత్సరాల ఏజ్ రావాలి అన్నట్టు. ఆ తర్వాత నరకబడిన తర్వాత, ముక్కలు చేయబడిన తర్వాత, అది పైన చిత్రిక పట్టబడి అనేక రకాలుగా అది కోయబడి, అది పై లేయర్స్ అన్నీ తీయించుకొని పూర్తిగా అది ఒక మందిరానికి అవసరమైన పనిముట్టుగా చేయబడడానికి ఎన్ని అవస్థలు పడుతూ వస్తుందో. కారణం ఏంటంటే ఆ మహిమ కలిగిన, తేజస్సు కలిగిన, ప్రభావం కలిగిన ఆ స్థలంలో నేను ఉండాలి. అది ఒక వస్తువుకే ఒక ప్రత్యేకత, ఒక పద్ధతి, ఒక నిర్మాణం, ఒక శైలి, ఒక రూపురేఖలు రావడానికి అంత పద్ధతి ఉంటే ఒక విశ్వాసకి ఎంత ఉండాలి? అసలు ఆ విషయమే తెలియట్లా, తేజస్సు తెలియట్లా, మహిమ తెలియట్లా, ఆయన నివాసం ఉండే ప్రదేశం అని తెలియలా. తెలిస్తే వస్తారండి. పోయిన సంవత్సరం వాళ్ళు ఎవరు, అంతకుముందు సంవత్సరం వాళ్ళు ఎవరు? పోయిన సంవత్సరం వాగ్దానం ఏంది, అంతకుముందు సంవత్సరం వాగ్దానం ఏంది, సంఘ వాగ్దానం ఏంది, కుటుంబ వాగ్దానం ఏంది, పర్సనల్ వాగ్దానం ఏంది తెలుసా? గుర్తుంటున్నాయా? మర్చిపోతున్నావా? ఏమైనా సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? ఏం గుర్తుంటాయండి? నిన్న తిన్న కూర గుర్తుండట్లేదు అంటున్నాడు పిల్లోడు. ఎక్కడదక్కడ మరిచిపోయి రావటమే. విలువైనది, తేజో మహిమ నిలిచే స్థలం. అది మందిరం అంటే తమాషానా ఏంది? కాదు. మందిరం ఆయన నివాస మందిరం. ఇది ఈ మందిరం యొక్క ప్రాముఖ్యత, ప్రతిష్ఠిత జనముండే ప్రదేశం. ఇది ప్రతిష్ఠించడం అనేది ప్రభు చేసే పని. ఇది మనకు తెలుసు కదండి, మనం ఎన్నోసార్లు చదివేది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదివితే మనకి అక్కడ ఏముందో చదువుతాం. ఏమని ఉందండి? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అంటున్నాడు. సత్యము అంటే నేనే మార్గము, సత్యము అంటే ఎవరి యందు ప్రతిష్ఠ చేయాలి? యేసుక్రీస్తునందు ప్రతిష్ఠ చేయబడాలి. ప్రతిష్ఠ చేయబడడం అంటే నిన్ను గర్భంలో ఉన్నప్పుడే నిన్ను చూశాను, ఎరిగాను, నిన్ను ప్రతిష్ఠ చేశాను అంటే నీ కోసమేనయ్యా. ఆ ప్రభువుని అంటే దైవ కుమారుణ్ణి, మనిషి కుమారుణ్ణి,
దేవుని కుమారుణ్ణి శరీరం దాల్చేదాకా చేశాడు, తగ్గించుకునేటట్లు చేశాడు. ఇది సత్యం. ఈ సత్యం దగ్గర రాగలిగితే దేవుడు నిన్ను ప్రతిష్ఠ చేసినట్లు లెక్క. ఈ ప్రతిష్ఠ నిజంగా జరిగిందా? అమెరికాలో సర్వే చేస్తున్నారంట. 62 మంది యేసు ప్రభు ఎవరంటే మానవుడు అని చెప్పారంట. 100కి 62 మంది చెప్పారు. యేసు ప్రభు దేవుడు అంటే 34 మంది చెప్పారంట దేవుడే అని. మానవుడు అంటేనేమో 62 మంది చెప్పారంట 100కి. దేవుడా కాదా అని అడుగుతుంటేనేమో 34 మంది చెప్పారంట. ఎందుకంటే మేము ఇంకా చూడలేదు అడగపోయి అంటున్నారు. మాకు ఇంకా బైబిల్ తెలియదు అంటున్నారు. ఇళ్లల్లోనే ఉన్నాయండి బైబిల్స్, కానీ తెలియట్లా. ఇంట్లోనే ఉందండి వాక్యం, ఇంట్లో సెల్ ఫోన్ ఉంది ఒక వాక్యం పెట్టుకోవడానికి, తెలియట్లా. అంటే వినడం రాట్లా, తెలుసుకోవడంలా, తేజో మహిమ గురించి ఆలోచన చేయట్లా, మన జీవితాలలో ప్రతిష్ఠ చేయబడడానికి ఇష్టపడట్లా. కాబట్టి ఇర్మియా మనలాంటి మానవుడే. ఇర్మియాను ప్రతిష్ఠ చేసినాడు. నిన్ను ప్రతిష్ఠ చేయడా? చేస్తాడు. ప్రతిష్ఠ చేయబడడం అనేది క్రొత్త నిబంధన క్రైస్తవ్యం, క్రీస్తు మార్గాన్ని ప్రకారం దేవుడు మనలో నివసించాలి, మనలో దేవుడు నివసించాలి. ఇది అన్యోన్య సంబంధం. ఇది ఆయనకు నీవు నివాస స్థలము, నీ నివాసము, నీ మందిరంలో మేము నివసించాలి. ఈ 2 మాటలు అన్యోన్య సంబంధం కలిగి ఉన్నాయి. ఈ 2 తెలియకపోతే క్రైస్తవుడు కానేరడు. ఆయన మందిరం అంటే ఇక్కడికి వచ్చావు, కనాను బాప్టిస్ట్ మందిరానికి. నీ మందిరంలో అంటే నీ హృదయంలో ఆయన నివసించాలి. ఈ 2 ఉంటే తప్ప ప్రతిష్ఠత అనే మాటకు అర్థం లేదు. కాబట్టి ప్రతిష్ఠ చేయబడడం యొక్క అర్థాన్ని మనం గుర్తెరగాలి. అయితే అది ఒకటేనండి ప్రతిష్ఠ చేసేది. అంటే మనం ఇంటికి బాంగులోనే దేంట్లో నుంచి లోపలికి వెళ్తాం? దేంట్లో నుంచి వెళ్తామండి? ద్వారం, గుమ్మంలోంచి వెళ్ళిపోతాం కదండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాం. లేచి ప్రతిష్ఠించి గొర్రెల గుమ్మాన్ని ప్రతిష్ఠించారు కదా, కట్టి ప్రతిష్ఠించారు. కాబట్టి మన గుమ్మాలను ప్రతిష్ఠించే దేవుడు, మన ఇంటిని ప్రతిష్ఠించే దేవుడు ముందుగా మనలను ప్రతిష్ఠించాడు, మన నివాసాలను ప్రతిష్ఠిస్తాడు, గుమ్మాలను ప్రతిష్ఠిస్తాడు. ఇది నేర్చుకుందాం మనం. ఇదేదో పెద్ద బ్రహ్మ విద్య, ఏదో బయట లోకంలో మాటలు చెప్తారు, అట్టాటిది కాదు. ఇది కష్టమైంది కాదు అనే మాట. ఇది ప్రభువుని అంగీకరించిన వారికి అవసరమయ్యే మాట. ఇది ప్రతిష్ఠిత అనే మాట, ప్రతిష్ఠించబడడం అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. ఇది ప్రతిష్ఠించబడడం అంటే రక్షణలోకి రావడం అని అర్థం. రక్షణలోకి వచ్చిన వారు ప్రతిష్ఠించబడుతున్నారని అర్థం. ప్రతిష్ఠించబడిన వారు ప్రభువు కొరకు ఉండాలి. కాబట్టి మనం నివసించే గుమ్మాలు ప్రతిష్ఠించబడాలి. అందుకనే మన గుమ్మముల మీద ఏముండాలి? వాక్యములు ఉండాలి. తప్పనిసరిగా రాసుకోవాలి గుమ్మముల మీద. నాడు ఇశ్రాయేలీయులు రక్తాన్ని, ఆ రోజు రక్తం ఏదైతే ఏ గుమ్మం మీద అయితే ఉందో ఆ గుమ్మాన్ని చూసుకుంటా ఆ దూత దాటి వెళ్ళిపోయింది, నాడు ఇశ్రాయేలీయులను రక్షించే పద్ధతిలో. కాబట్టి ఈరోజు నీ వాక్యము నీ ఇంటి గుమ్మముల మీద ఉందా లేదా ప్రశ్న వేసుకోవాలి. లేకపోతే పెట్టుకోండి. సండే స్కూల్కి మీరు పిల్లలను పంపించినప్పుడు వాక్యాలు ఇచ్చి పంపిస్తున్నాం కదా, వాక్యాలు ఏం చేస్తున్నారు? పక్కన పడేస్తున్నారా ఏంటి? తల్లులారా అర్థం చేసుకోండి. మీ పిల్లలు ప్రతి వేసవిలో జరిగే 10-12 రోజులు జరిగే కార్యక్రమం అనంతరం మామూలు ఈలోకపరమైన గిఫ్ట్ కాకుండా వాక్యపు గిఫ్ట్ వస్తోంది. కాబట్టి మీరు ఏం చేయాలి? వాటిని భద్రంగా ఉంచాలి. వాక్యాన్ని ఎప్పుడు చులకనగా చూడొద్దు, వాక్యాన్ని ఎప్పుడు పక్కన పడేయొద్దు, వాక్యము లెక్కలేనట్టుగా చూడకూడదు. అది ప్రతిష్ఠించబడింది. వాక్యము అంటే దేవుడు ఆయనను ప్రతిష్ఠించాడు. ఆ మాట చదువుదామా? 17వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. యోహాను సువార్త 17:17 చదివాం. 17:19 కూడా చదువుదాం. వారును అంటే అక్కడ ఉన్న శిష్యులు, ఇప్పుడైతే మనం ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ప్రభువే ప్రతిష్ఠిత కార్యక్రమంలో ఉన్నాడు. తాను ప్రతిష్ఠించుకున్నాడు. ఆ ప్రతిష్ఠించుకున్న పద్ధతి మనకు కూడా కావాలి, లేకపోతే ప్రభువు దగ్గరికి రాలేదు. కాబట్టి ఇక్కడ మొదటిది ఇర్మియాను ప్రతిష్ఠించినట్టుగా, అంటే మానవులను ప్రతిష్ఠించాడు.
మనం నివసించే గుమ్మాలను దేవుడు ప్రతిష్ఠిస్తాడు. వాక్యం ఉంది అంటే ఆటోమేటిక్గా మనం ఆ వాక్యపు పద్ధతిలోకి మనం వచ్చేస్తాం. కాబట్టి ఇంటి గౌనుల మీద, గుమ్మాల మీద మనం తప్పనిసరిగా ఏం పెట్టుకోవాలి? వాక్యాలు ఉండాలి. యేసు ప్రభువు నివసిస్తున్నాడు ఈ ఇంట్లో, ఈ కుటుంబంతో ఉన్నాడు అనే పద్ధతి ఎట్ట తెలుసుద్ది? ఇకారం మొహం పెట్టడం, లేకపోతే ఏదేయో ఈ లోక సంబంధమైన బొమ్మలు పెట్టడం, అది క్రమము కాదు, అది పద్ధతి కాదు. అది అలవాటు చేసుకుంటున్న క్రైస్తవులు అనబడేవారు ప్రతిష్ఠ చేయబడలేదని అర్థం. కాబట్టి గుమ్మములు ప్రతిష్ఠించబడ్డాయి. ఇక్కడ వారిని నేను ప్రతిష్ఠించున్నట్లు నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నా అన్నాడు. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చిన వారు ప్రతిష్ఠించబడతారు. ఇంతే కదండి. మనం కొంచెం ముందుకు వెళ్దాం. నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం కూడా చదువుతాం. సంతోషంగా జరిగిస్తారంట. 25 అంటే సిల్వర్ జూబ్లీ అండి. 26 మంచి అంకె కాదు అనుకున్నారా ఏంది కనాను బ్యాప్టిస్ట్ వాళ్ళు? ఇది ప్రతిష్ఠిత దినం అండి. చూడు అక్కడ ఎన్ని పదాలు పెట్టాడు. మందిరం కట్టబడింది కాబట్టి ఆ దినానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రభు మా కొరకు మహాకాశంలో వదిలిపెట్టి ప్రత్యక్ష గుడారంలోకి వచ్చాడు. ముందు మందసంలో ఉన్నాడు ఆయన. అనంతరం దావీదుకి ఇచ్చిన ఆజ్ఞలో సొలొమోను ద్వారా మందిరం కట్టబడింది. మందిరం ఆయన నివసించే ప్రదేశం. మందిరం ప్రతిష్ఠిత జరిగింది. సొలొమోను ఆ మందిరాన్ని దేవుని ఆజ్ఞ మేరకు ప్రతిష్ఠ కార్యక్రమం చేసేసాడు. దేవుడే ప్రతిష్ఠ చేశాడు. అంటే ఇప్పుడు ఇది ఒక పండగలాగా చేయాల్సిందే. చాలా మందిరాల్లో నేను మొన్న డోలాస్ నగర్ ఊరు వెళ్ళాను. అక్కడికి వెళ్తే 4 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ దినానికి వెళ్ళినప్పుడు చిన్న కుటీరంలాగా అటు ఇటు ఒక వి ఆకారంలో రేకులేసి ఉంది. 4 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పుడు దాన్ని పైన వేసారు. పైనేసి పైన ఆరాధన చేస్తున్నారు, కింద ఆరాధన చేస్తున్నారు. కింద నుంచి మైకులు అడుగుతుంటే పైన కూడా ఆరాధన చేస్తున్నారు. అంటే మళ్ళీ ఈ తెరలు పెట్టడం కాదు, జస్ట్ మైకు శబ్దం వినబడితే ఈ కింద నుంచి ఈ సేవకుడు మాట్లాడితే పైన వాళ్ళు కూడా ఆరాధన చేస్తున్నారు. పైన ఉన్న వాళ్ళు ఎవరైనా ఆరాధన చేస్తారని కింద నుంచి అడుగుతుంటే వాళ్ళకు ఒక మైక్ ఉంది, వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తున్నారు. ఎంత సంతోషం వేసిందో. దాదాపు 25-30 మంది సేవకులు, ఒక 400-500 మంది అక్కడ వైట్ డ్రెస్ వాళ్ళు. ఇక జనమైతే కోలాహలంగా ఒక పండగలాగా అనిపించింది. నాకైతే బలి విచిత్రం అనిపించింది, ఒక ఆశ్చర్యం అనిపించింది. ప్రతిష్ఠత అండి ఇది, మందిరం అండి ఇది తేజో మహిమ నివాసం ఉండేదండి. మిగతా ఏం చేసినా చేయకపోయినా ప్రతిష్ఠ అనేది నిన్ను ప్రతిష్టపరిచాడు. ఆయన ప్రతిష్ఠ చేసుకొని మనల్ని ప్రతిష్ఠ చేయాలనుకున్నాడు. నిన్ను ప్రతిష్ఠ చేశాడా? చేస్తే విలువ తెలుస్తుంది. ప్రతిష్ఠ చేసిన మనిషికి ఉండాల్సిన లక్షణాలు తర్వాత దానిలోకి వద్దాం. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 78వ కీర్తన 54వ వచనాన్ని చదువుతాం. ఆకలి అవుతుందేమో అందరికీ. 9 గంటలకు వచ్చి కూర్చున్నారు. చదువమ్మా. అంటే పంచి ఇచ్చాడంటే సరిహద్దులు నియమించాడు. సరిహద్దులను కూడా ప్రతిష్ఠ చేశాడు ఆయన. ఇంతవరకు మీది అంతా ఒక భాగాలు ఐటమ్ వేసి. అంటే నువ్వు ఇటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళకూడదు, అటు పోవచ్చు, అటు పోకూడదు, ఇటు అయితే నీకు క్షేమం, ఇటు పోతే నీకు కష్టం. అంటే సరిహద్దులను ప్రతిష్ఠ చేసిన దేవుడు ఆయన. అంటే మనిషిని ప్రతిష్ఠ చేశాడు. యేసు ప్రభు వారికి వచ్చారు, ఆయనకైనా వీళ్ళని ప్రతిష్ఠ చేయాలి కాబట్టి ఆయన ప్రతిష్ఠ చేసుకుని ప్రతిష్ఠ చేశాడు. గుమ్మాలను ప్రతిష్ఠ చేశాడు. ఆ ప్రతిష్ఠిత దినాన్ని ఒక ఆనందం, ఉత్సవంలా కనబడుతోంది. సరిహద్దును ప్రతిష్ఠ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలనండి అర్థం కావట్లేదు అంటున్నాడు. అందుకని తొందరగా వదిలిపెట్టాయా అని అక్కోళ్ళంతా తలలు వంచేసుకున్నారు. తొందరగా కానిస్తే మంచిది అంటున్నారా? ఎవరు తలల పైకి ఎత్తరు. ఆసక్తి లేదు, ఆనందం లేదు.
కాస్త ఆగితే భోజనం పెడితే నీ నీ రూటు నీది, నా రూటు నాది అన్నట్టున్నారు. అంతే కదండి. ఇది దీనికోసం కాదుగా మనం మందిరానికి వచ్చింది. వాక్యమును మనం ధ్యానించేదా అని ఆరాధించేవే. ధ్యానం చేయడానికి మనసు అనుకోదికి పెట్టు, హృదయాన్ని అక్కడ దేవుని వైపు తిప్పు. కాబట్టి సరిహద్దులను ప్రతిష్ఠ చేసే దేవుడు, మనిషిని ప్రతిష్ఠ చేసే దేవుడు, ఇంకంటే అంటే గుమ్మములను ప్రతిష్ఠ చేసిన దేవుడు. ఇప్పుడేమైందో ఒక మాట మనం చదివితే ముగించుకుందాం. ఎందుకంటే ఎవరు మాట్లాడట్లా, రెస్పాన్స్ లేనప్పుడు పాఠం కూడా చెప్పుట్టి కాదు, ముగించాలనిపించింది కదండి. పేతురు రాసిన మొదటి పత్రిక, క్రొత్త నిబంధనలోకి వచ్చి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు ఉన్నాయి. కలిసి చదువుదాం. నిర్మలమైన మనస్సాక్షి గలవారై నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును, ఇది మందిర ప్రతిష్ఠ అంటే ఏంటంటది, హృదయములందు క్రీస్తును ఏం చేయాలంట, ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ఇది ఇక్కడ చేర్చబడిన నీటి బాప్తీసం ద్వారా సాక్ష్యం పొందిన ప్రజలకు ఉండవలసిన లక్షణం. ఆ మందిర ప్రజలు ప్రతిష్ఠించబడ్డారు, ఆ మందిరం ప్రతిష్ఠించబడింది అంటానికి గుర్తేంటి? ఇదిగోనండి, వరుస లిస్ట్ ఇచ్చాడు. మనస్సాక్షి దగ్గర నుంచి మొదలు పెట్టాడు. ఇంకొంత ముందు 2 వాక్యాలు చదువుతాం. 16 నుంచి చదివాం, 14 నుంచి కూడా చదువుతాం. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే అన్నాడు. నీతి నిమిత్తం శ్రమపడినా ధన్యులే అంట. శ్రమ అంటే చెమట కారటం, శ్రమ అంటే కష్టపడటం, శ్రమ అంటే ఇబ్బందుల నుంచి వెళ్ళడం కదండి. ఇది శ్రమ నీతి కోసం అట. నీతి కోసం శ్రమ పడితే మీరు ధన్యులే అన్నాడు. ఇంకా బెదిరింపు, లోకం చాలా రకాలుగా బెదిరించిద్ది, సాతాను బెదిరించిద్ది. ఇక అదిగో ఎదోరాలు వస్తుంది, ఆగో అని బెదిరింపులు ఉంటాయి. ఇదిగో ఇది కింద, ఈ గడ్డం కింద అది రాయకపోతే మొత్తం ఇది అనరు అంటారు, బెదిరిస్తారు. అదిగో పసుపు రాయకపోతే నువ్వేమి క్రిస్టియన్ అమ్మా, జనంలో ఉన్నావు కదా, అబ్బాయి అది లేకపోతే అసలు ఆచారం నువ్వు తప్పుతున్నావు అన్నట్టుగా మా తాతలు రాశారు, మేము కూడా రాస్తామని దోరణపోకు కొట్టు. ఎన్ని పద్ధతులో ప్రతిష్ఠిత చేయబడిన మనిషివేనా? చేయబడితే ఎటువైపు ఉన్నావు? ఆచారం ఎటుంది? ఆలోచన ఎటుంది? ప్రభు నీకు ప్రభువుగా ఉన్నాడా? క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నావా? బయట బెదిరింపులు చాలా వస్తాయండి, చాలా వస్తాయి. ఈ మధ్య ఇంకా పెరిగినాయిలేండి, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళతో పాటు మనం కూడా చేయాలి. ఈ సామెత ఎక్కువైంది. వాళ్ళు బెదిరించేవాళ్ళు కనబడకుండా లోపల మనస్సుల్లో ఉన్నారు. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, మనం కూడా ఖర్చు పెట్టాల్సిందే. ప్రభు కోసం ఖర్చు పెట్టడం రాదు. ప్రభు నీతి ఆయనై ఉన్నాడని, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులనే మాట మనకు తెలియట్లా. కాబట్టి ప్రతిష్ఠిత చేయబడిన మనుషుల యొక్క లక్షణాలను మనం అర్థం చేసుకుంటే, ప్రతిష్ఠించబడడం యొక్క అర్థం కనుక మన జీవితాల్లో ఉంటే, ఈ మందిరం ప్రతిష్ఠిత యొక్క వెలుగు లేదా తేజో మహిమ ఆయన నివాసం ఉంటున్నాడని అనేకులకు తెలిసింది, లేకపోతే తెలియదు. ఇందాక ప్రారంభంలో చదివాడు సైమన్, అన్యజనులకు మందిరం అంటారు. ఎప్పుడు చెప్పావు మనం అన్యజనులకి? ఎప్పుడు చెప్పావండి వాక్యం? అన్యజనులకి ఎప్పుడని చెప్పావా? హిందువులకి ఎప్పుడని చెప్పావా? ఎరకులకి ఎప్పుడని చెప్పావా? యానాదులకి ఎప్పుడని చెప్పావా? ఎవరికి చెప్పావు? అన్యజనులు అంటే వీళ్ళే ప్రభువుని అంగీకరించబడిన వారు. మీరేం క్రైస్తవులు, మరి మిగిలిన వాళ్ళందరూ అన్యజనులే. ఎప్పుడు చెప్పావు? ఏమన్నా వాళ్ళని ఆదరించావా? వాళ్ళ దగ్గర తీసుకున్నావా? వాళ్ళకి వాక్యం ఇచ్చావా? వాళ్ళకి ఇదిగో ప్రభు యేసుక్రీస్తున్నాడని చెప్పావా? ప్రార్థనా మందిరం ఎప్పుడు అవ్వాలి? నువ్వు పని చేస్తే, నువ్వు శ్రమ పడితే,
బెదిరింపులు చాలా వస్తాయి. ఇంట్లో నువ్వు పోతానని నీకు వాక్యం నీ మీదకి వచ్చేసి ఆత్మ నీలో ప్రేరణ తెచ్చి నేను పోతానంటే ముందు కట్టుకున్నాం బానేదు, ఫస్ట్ అక్కడి నుంచి ప్రారంభమైంది. డబ్బు బానేదు, ఆచారం బానేదు, పద్ధతి ఉందంటది, ఇంకో క్రమం ఏదో చెప్పుది, లోక క్రమంలోకి వెళ్ళిపోతారు. ఈ పద్ధతులను బట్టి వాక్యం బయటికి వెళ్ళలా ఇక్కడెక్కడే ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా బాగున్నారా అంటే వీళ్ళు యూదుల్లాగానే ఉన్నారు, మాకు బైబిల్ ఉంది, మాకు ఇబ్బంది లేదు. ప్రతిష్ఠిత జరగట్లా, 2 రకాలు నష్టాలు అవుతున్నాయి. కాబట్టి ప్రతిష్ఠించబడడం అనే మాట యొక్క అర్థం మనం ఆలోచన కలిగి ఉండాల్సిందే. ఎందుకనండి నిర్గమకాండంలో చదువుదాం. 36వ అధ్యాయం 8వ వచనం ఆరంభం నుంచి చదివితే 39 దాకా ప్రత్యక్ష గుడారమే ఆయన నివసించే ప్రదేశం అనేది. అయితే దానికంటే ముందుగా ప్రభు మోషేతో ఒక మాట చెప్పాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం చదివిన తర్వాత ముందుకు వెళ్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనాన్ని చదువు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇది ప్రతిష్ఠిత చేయబడడం అంటే. మాట అర్థమవుతుందో లేదు? నేను వారిలో నివసించున్నట్లు. ఇప్పుడేమనుకుంటున్నాం? మందిరం దేవుడు నివసించేది అనుకుంటున్నాం. మరి ఇక్కడ మనుషుల్లో దేవుడు ఉన్నాడా లేదా అంటే వాళ్ళల్లో నివసించాలట ఆయన. నేను వారిలో నివసించున్నట్లు కదండి, నేను వారిలో నివసించున్నట్లు ఏముండాలంట? పరిశుద్ధ స్థలమును నిర్మించుకోవాలన్నాడు. అంటే కట్టబడాలి, అంటే ఒక బిల్డింగ్ లాగా ఉండాలి. ఒక పద్ధతి ఉంది దానికి. ఆ పద్ధతే పాపములు పాతిపెట్టబడి దాని మీద ఒక సౌధం లేపబడిన నూతన సృష్టిగా చేయబడడం. అదే ఆత్మ సంబంధమైన మందిరముగా, ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, సజీవ రాళ్ల వలె ఉండడానికి ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రతిష్ఠ చేసుకున్నాడు. అంతేగాని బుధవారం సంఘ ప్రార్థన ఉంది రాయండి అంటే అందరూ ప్రతిష్ఠించబడిన వాళ్ళు ఎవరు రావట్లేదండి. ఎట్టాటి కార్యక్రమం భోజనాలు ఉన్నాయంటే రా, ఇంకా 4 కలుపుకొని రా, ఎవరైనా వచ్చారా వాళ్ళని కూడా కలుపుకొని రా అంటున్నారు. అంటే భోజనాలకేమో ప్రభువా, ప్రతిష్ఠించబడ్డావా లేదా అంటేనే మొహం ఉరువురు చూస్తారా? అయ్యో, ఇది క్రైస్తవ్యమా? ఇది పద్ధత? ఇది ఆలోచన? దేవుని వాక్యం ఒకటి చెబుతుందా? ఇలా లేదు. అంటే మన పద్ధతి, మన శైలి, మన ప్రవర్తన, మన కట్టుబాట్లు, మన అలవాట్లు వాక్యమునకు అంటుకట్టబడి ఉండాలి. పరిశుద్ధ స్థలమును నిర్మించుకోవాలి. అంటే నువ్వేం చేయాలి? పరిశుద్ధపరచుకోవడానికి కొన్ని సంఘాలలో అయితే రోజు మార్చి రోజు ఎక్కడికి వెళ్తూ ఉంటారు అంటే మందిరానికి వస్తూ ఉంటారు. ఆదివారం మందిరానికి వస్తారు, సోమవారం వాళ్ళకి సెలవులాగా ఉంటుంది, మంగళవారం వాళ్ళకి సంఘ ప్రార్థన, బుధవారం కొద్ది కాళ్ళి, మళ్ళీ గురువారం బైబిల్ స్టడీ, శుక్రవారం స్త్రీల కూడిక, శనివారం సిద్ధపాటు కూడిక, ఆదివారం వస్తుంది మళ్ళీ మందిరానికి రావాలి. ఎంత ఆసక్తి ఉంది వాళ్ళకి! మనకేమో ఆల్ నైట్ అనేసరికి వచ్చి బిర్రగా తిని వచ్చి నిద్రపోవటం, ఉపవాస ప్రార్థన అని చెప్పడం మాత్రం అనౌన్స్మెంట్లో అందరికీ కనబడింది. ప్రతిష్ఠించుకున్నావా? ఇక్కడ నిలబడేది ఏంది? ఆయన తేజో మహిమ నిలబడుతుంది, విలువ కలిగింది. ఇది సరిగ్గా ఆయన నిలబడితే మనం నిలబడటానికి ఎక్కడండి? సమీపింపరాని తేజస్సు అని అన్నయ్యకి ఆ పేరు. ఎప్పుడు అన్నయ్య మాటల్లో చెప్పే మాట ఏందంటే ఆయన నివసించేది సమీపింపరాని తేజస్సు అని ప్రార్థనలోనో వాక్యంలోనో చెప్పకుండా వాక్యం చెప్పడం తొందరగా అలవాటైన మాట కాదు, కానీ దేవుని మాట అది. అంటే సమీపింపరాని తేజస్సు ఆయన అయినప్పుడు మనం ఈ తేజస్సు గురించి, ఈ బలిపీఠం గురించి ఎంత విలువైందిగా చూస్తున్నావు? చూడనప్పుడు మరి ప్రతిష్ఠిత జరిగిందా? జరగలా. ఏదో పైపైనే అంటే నీళ్ల మీద నడుస్తున్నావు, ప్రభు ఉన్నాడని చెప్పినప్పుడు అంతసేపు నడుస్తున్నావు. ప్రభు పక్కకి అట్ట గాలిసిందని పేతురు చూశాడు, ఏమయ్యాడు? ప్రభువుకి సంకెళ్ళేశారు, ఆయన్ని తీసుకెళ్ళిపోతున్నారు. ఈయనేమయ్యాడు? చల్లా చెదురైపోయిన గుంపులో ఉన్నాడు పేతురు.
అంటే దేవుని వాక్యం అంత స్పష్టంగా రాయబడిందో, ప్రభువుకు దూరమైన జీవితం జారుడు మెట్లు కలిగిన పేతురు జీవితం. ప్రతిష్ఠించబడిన వాడే గాని ప్రభువుని కోల్పోయి ప్రభువుతో ఉంటే నన్ను కూడా సంఖ్యలేస్తారనే భయంలో నీతికి భయపడి, అవినీతి అయిన ఆనాటి ప్రభుత్వానికి భయపడి, నీతిగా ఉంటే నన్ను కూడా తీసుకుపోయి చెరసాలు వేస్తారని భయపడ్డాడు. జాగ్రత్తగా ఒక్కొక్క మెట్టు జారుతా వచ్చిందని రాస్తాడు ఒక భక్తుడు. ఎట్ట జారుద్దంట? జాగ్రత్తగా జారిపోతామంట. మనం మర్చిపోయి జారిపోవటం కాదండి. క్రైస్తవులు ఏం చేస్తారంట? జాగ్రత్తగా జారిపోతారంట. దీంట్లో కూడా మళ్ళీ జాగ్రత్తలు ఉంటాయి. ఇది ప్రతిష్ఠిత జరిగిన మనుషులకు, మందిరానికి సంబంధించిన మాటలైతే కాదు. జారిపోవటం అనేది, దేవుని మాట చొప్పున నడవడం అనేది మన జీవితాలకు అవసరం. అయితే ఈ మందిర ప్రతిష్ఠత యొక్క ప్రత్యేకత ఏంటి? సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు ఆయన చేసిన ఆ గొప్ప ప్రార్థనలో, ప్రభువుకి మొరపెట్టిన పద్ధతిలో కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు చెప్తాడు, ఈ మందిరంలో నా నామాన్ని ఉంచుతాను, ఇది ఘనమైన నామం అని ప్రభు చెప్పాడు అక్కడ. అంటే ఆయన నామం నీకు తెలుసా? ఆయన నామం యొక్క ప్రత్యేకత తెలిస్తే నువ్వు ప్రతిష్ఠించిన మనిషికి గుర్తు అని అర్థం. దాని గౌరవం లేకపోతే, దానికి ఘనత లేకపోతే, దాన్ని మహింపరచకపోతే, నామం యొక్క విలువ తెలియకపోతే ఇక ఉపయోగం లేదని అర్థం. అంటే ప్రతిష్ఠిత కార్యక్రమంలో మనం సరిచేయబడటానికి ఒక మిక్కిలి అనుకూల సమయం కూడా. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా తలల పైకి ఎత్తట్లేదు, ఆసక్తిగా ఉన్నారు. కోపం చూడొద్దు ఎవరు. బుధవారం మైకు మోగిద్ది రావాల్సిందే, శనివారం మైకు మోగిద్ది రావాల్సిందే. ఎన్ని పనులున్నా అప్పుడు నువ్వు ప్రతిష్ఠించబడినట్టు. లేకపోతే ఏమైనట్టు? నీకు తేజో మహిమ, ఆయన నివాస స్థలం యొక్క విలువ ఎందుకు? వాళ్ళకంటే అన్ని జనులు బెస్ట్ కదండి. ఎందుకు మందిరం అంటే అంత వ్యతిరేకత? ఎందుకు మందిరం అంటే అంత ఇష్టం లేకపోవడం? అంటే ఆ మందిరంలో ఆయన నామం నీకు తెలియదా? ఆ విలువ తెలియదా? అది దాని శక్తి తెలియదా? ఆయన శక్తి ఎంత శక్తిమంతుడో తెలియదా? తెలిస్తే వస్తావు, తెలియకపోతే నువ్వు రక్షింపబడలేదని గుర్తు. అంటే ప్రతిష్ఠిత చేయబడలేదని గుర్తు. అర్థం చేసుకుందాం. అంటే మన చిన్న టైం టేబులే మనం చేయలేకపోతే మరి పెద్ద ఎట చేస్తాం? విశ్వాసంలో అభివృద్ధి, అనేకులకు మార్గదర్శి, నేను సాధనంగా చేయబడాలంటే ఎట్టా? సీనియర్ ఎప్పుడు అవ్వాలి? ప్రతిష్ఠిత రోజు రోజుకి జరుగుతూ ఉండాలి. సంవత్సరానికి ఒక్కసారి నువ్వు ఒక ఆత్మనన్న తెచ్చేవా? పోయిన 23లో నువ్వు వచ్చి హ్యాపీగా ఇక్కడ చేసావు కదా, పండగలో ఉన్నావు, మళ్ళీ 24 వచ్చింది. ఈ లోపు ఎవరినన్నా ఒక్కళ్ళని తెచ్చావా మందిరానికి? ఎలిగించబడ్డానని పేరే కానీ దానికి కొడి వారుతోంది, దానికి మసి వారుతోంది, మిణుకుమని ఆరిపోయే స్థితిలో ఉంది. ఇలా జీవితం కొనసాగిస్తూ పోతే ప్రతిష్ఠిత ప్రభు యొక్క ప్రతిష్ఠను దిగజార్చినట్టు అవుతుంది. కాబట్టి ప్రతిష్ఠించబడిన మనిషి యొక్క లక్షణాలు, ముందుగా ఆ నామం యొక్క విలువ తెలిస్తే మనం ప్రతిష్ఠించబడటానికి, అంగీకరించడానికి మన మనసు ముందుకు వెళ్తోంది. కొన్ని మాటలు ఆయన నామం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, నేను కూడా ప్రతిష్ఠిత చేయబడ్డాను, దీనికి గుర్తులు నేను కూడా కలిగి ఉండాలి. ఈ జూలై 11న నేను ఒక తీర్మానం, ఒక ఒడంబడిక, ఒక మాట, ఒక ప్రతిజ్ఞ, ఒక ప్లెడ్జ్ నేను చేస్తాను అని అనుకుంటే ఏదన్నా ఉపయోగం. లేకపోతే ఇటు వదిలిపెట్టే జీవితాలు దేవునికి ఇష్టమైనవి కావు. కీర్తనల గ్రంథం 76వ కీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథం 76వ కీర్తన. యోధాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలీలలో ఆయన నామం గొప్పది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎవరో తెలుసా? తెలియదేమో మీకు తెలియదేమో. చాలాసార్లు ఇన్నుంటారు అపోస్తలుల బోధలో. నూతన ఇశ్రాయేలు, ఒకప్పుడు యాకోబులు అన్నమాట, ఇశ్రాయేలుగా మార్చబడ్డావని. అంటే ఇశ్రాయేలు, నీ పేరు ఇశ్రాయేలు అమ్మా, ఇశ్రాయేలు ఎంతే. ఇది ఇశ్రాయేలు మనకపోయినా పర్లేదు, ఇశ్రాయేలు నీ పేరు. ఈ మాట తెలిస్తే ఆయన నామం గొప్పదని తెలిసింది. ఆ తెలియట్లా, ముందు మార్పు కనబట్టలేదట. మార్పు ఉంటే నా దేవుని యొక్క నామం గొప్పది అంటావు.
యూదాలో ప్రసిద్ధుడు అంటావు, నా దేవుడు ప్రసిద్ధుడయ్యా, ఆయన నామం గొప్పదయ్యా అనగలుగుతావు. అసలు అది తెలియట్లా. బాప్తీసం తీసుకునే వాళ్ళకి ఒక ప్రశ్న, తీసుకున్న వాళ్ళకి కూడా ఒక ప్రశ్న, ఆయన నామం నీకు తెలుసా? తెలిస్తే 150వ కీర్తన మొదటి వచనం చదువు. 150వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుని స్తుతించాలి. ఈ పరిశుద్ధ ఆలయానికి రావటానికి నీకు కాళ్ళు పనిచేయట్లా, నీ ఆలోచన పనిచేయట్లా, నీ మనసు పనిచేయట్లా, ప్రతిష్ఠిత చేయబడలా అన్నట్టుగా గుర్తులు నువ్వే తెచ్చుకుంటున్నావు. అంటే నీకు నువ్వే పాడు చేసుకుంటున్నావు. అయితే కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి చదువుదాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. ఎంత చక్కగా అంటున్నాడండి. ఆయన నివసిస్తే కాళ్ళు ఇటే వస్తాయి, లేకపోతే కాళ్ళు ఆడే స్వచ్ఛపడినట్టు ఉంటాయి. ఏమంటే ముగించుకుందాం అంటారు, ఎవరు ఆసక్తికి లేరు, తిట్టుకుంటున్నారేమో చాలామంది. ఇట్లా ఉంటే చెప్పలేము. అంటే మనుషులు వింటున్నట్టన్నా కానీ కనీసం కనబడాలిగా. పరిశుద్ధ ఆలయం అందు స్తుతించాలి. నేను ఇంట్లో ఉండి స్తుతిస్తానంటున్నాడు ఒక ఆయన ఏమన్నాడు, ఈ పోయేవాళ్ళు బాగలేదు అందుకని నేను ఇంట్లో ఉండి స్తుతిస్తాలే, సార్లే ఆ పోయిన వాళ్ళు అంత బాగుండారా. ఈ ఎక్కడికక్కడ కట్టుబాట్లు ఆలోచనలు నీ సొంతవి పెట్టుకొని మందిరాన్ని చాలా చులకనగా చూడడం అనేది ప్రతిష్ఠించబడిన జనానికి ఉండకూడదు ఇది. కాబట్టి ఇప్పుడు తీర్మానం చేసుకో. ఇప్పుడు ఇందాక మనం చదివేమే 136వ కీర్తన, గంభీరమైన 26 కృపలు కలిగిన ఒకే ఒక కీర్తన. ఆయన కృప నిరంతరముండు, ఆయన కృప నిరంతరముండు, కృప నిరంతరముండు. 136వ కీర్తన 18వ వచనం చదువుదాం. ప్రసిద్ధి చెందిన రాజులను ఆయన హతము చేసెను. కాబట్టి రాజులైన వాళ్ళే ఆయన దెబ్బకి మాడి మశానం అయిపోతే ఆయన నామం ఎంత గొప్పది. ఇక్కడ రాజులు, ఈలోక రాజులు ఎలాంటి వాళ్ళు తెలుసా? నాకు కూడా ఒక రాజు ఉన్నాడు, నవ్వుబాకండి ఎవరు. నేను టీ అన్నంలోనే ఏడు నుంచి నడిచి రమ్మన్నా కూడా వస్తా. ఏడు నుంచి నడిచిపోదాం అమరావతి, టీ దొరకట్లేదంటే నేను బయలుదేరతా. నాకు రాజు ఎవరు? టీ. నేను దానికి బానిసనై. అంటే మనకు రాజులు అనేవి మన అలవాట్లని, ప్రభువుకి దూరంగా నడిపే అలవాట్లు మనకు రాజులు. వాటిని గెలవాలి నువ్వు. ఆయన గెలిచాడు. శరీరంలో ఉండి శరీర ఇచ్చలన్నిటినీ సిలువ వేయబడ్డట్టుగా మనకు గుర్తుగా ఆయన సిలువ మాను మీదకి ఎక్కాడు. ఆయన నోట ఏ పాపము లేదు, దోషమేది లేదు. అంటే ఆయన శరీరంలో ఉండి అన్నిటినీ గెలిచాడే. నీకు గెలవాలని ఆసక్తి ఇస్తున్నాడు, ఒక పద్ధతి ఇస్తున్నాడు, ఒక మాదిరి ఇస్తున్నాడు. అట్టనే అలవాట్లు ఉంటాయి మనకి. పొద్దున్నే లేచి సెల్ ఫోన్ చూడటం, పొద్దున్నే లేచి కాఫీ తాగటం, పొద్దున్నే లేచి పిల్లలను తిట్టడం. కొంతమందికి ఇది కూడా అలవాటే. పొద్దున్న ప్రేమగా పిల్లలను లేపరు. ఏమొచ్చిందిరా లేవు అంటుంది. ఈడు పుట్టకపోయినా బాగుండాడు, పుట్టకపోతే నిన్నేమంటారో. ఇవన్నీ ఎందుకు? దేవా నీకు స్తోత్రం, బిడ్డ లేవు లేవు, లే టైం అయిందిలే, లేపుగో ప్రేమగా. అంతేగాని తిట్టడానికే పిల్లలు పుట్టారు అంటుంటారు కొంతమంది. ఇట్లా రకరకాలుగా అంటే మన అలవాట్లు మన రోజులుగా ఉన్నాయి. వాటిని గెలవడం నేర్చుకో. నువ్వు ప్రతిష్ట చేయబడితే వాళ్ళతోటి ప్రేమగా, వాళ్ళతోటి సహనంతో వాళ్ళను దేవుని వైపుకు మరల్చే విధంగా నీ పద్ధతి, నీ మాట తీరు ఉండాల్సిందే తప్ప దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు. కాబట్టి ప్రసిద్ధి చెందిన రాజుల్నే ఆయన హతం చేసేసాడు. అంటే ఆయన పేరేం పేరు? రాజులకు రాజు. ఎవరైనా ప్రభువులకు ప్రభు. అంతటి దేవుడు నీ దగ్గరుంటే నీవేమో మరి దిక్కుమాలినోళ్ళలాగా, పనికిమాలినోళ్ళలాగా, దరిద్రుడిలాగా, దీనుడిలాగా. అంటే దీనుడు అంటే బిబ్లికల్ దీనుడు కాదు, ఆత్మీయ దీనత్వం కాదు అది. ఈ లోకంలో ఎట్ట కనబడతావు అంటే అన్నీ ఉండకూడదు, ఏమి లేనట్టుగా వెళ్ళిపోవటం అనేది ఒక సంతోషం ఉండదు.
క్రిస్టియన్స్లో సంతోషం ఉండాల్సిందే. మరల చెబుతున్నాను ఆనందించండి అన్నాడు. ఆనందించండి, మరలా చెబుతున్నాను అంటే ఏ కష్టంలో ఉన్నా ఆనందించమని అక్కడ అర్థం. నీకు నీ ప్రభువు ఉన్నాడని అక్కడ అర్థం. కాబట్టి ఆనందించడం నేర్చుకుందాం, సంతోషించడం నేర్చుకుందాం. దిగాలుగా మందిరంలోకి రా, అయ్యా నా భర్త అంగీకరించబడలేదు, ఇంకా నీ రక్తం దగ్గరికి రాలేదు, ఆ బిడ్డ గురించి నువ్వు దుఃఖాన్ని దేవునికి తెలియపరచు, అక్కడ భారాన్ని కలిగి ఉండు. దేవుని సన్నిధిలో కన్నీరు కరిస్తే ఆ నీటి బొట్లు, కన్నీటి బొట్లు ఆయన సింహాసనం దగ్గర, ఆయన పాదాల దగ్గరికి చేరి జవాబు పొందుకోవడానికి ఒకే ఒక మార్గం, అది అక్కడ దుఃఖపడాలి, ఆ విషయంలో దుఃఖపడాలి. కాబట్టి మనం ఆలోచన చేద్దాం, మన జీవితాలలో ఏ విధంగా ఉన్నామయ్యా అంటే ఆయన రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభు అని మనం గుర్తెరిగితే, ప్రసిద్ధి చెందిన రాజులను సైతం ఆయన హతం చేశాడని తెలిస్తే మనం ఇంక భయపడం లోకానికి. వాళ్ళు పెట్టే బెదిరింపులని రెండో మాట దగ్గర ఉన్నామే, అక్కడికి వచ్చాం మళ్ళీ. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14లో బెదిరింపులు అనే మాట, ఎన్నో బెదిరింపులు ఉన్నాయి, వాటిని మనం పట్టించుకోకుండా గెలవాలి. ఇది విశ్వాస జీవితంలో అవసరమై ఉంది. మళ్ళీ చదువుదాం అక్కడ. నిర్మలమైన మనస్సాక్షి గలవారై, ఇది ఉందా అండి? ఏంటది? చాలా మందికి మాటలు తెలియట్లా. నిరీక్షణ అండి, నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎదురు చూడటం, ఎదురు చూడటం, ఎదురు చూడటం అండి. ఆ వ్యాన్ వచ్చేదిగా, వారానికో 10 రోజులకో ఇంటికి వచ్చి ఇస్తున్నారు బియ్యం, దానికోసం ఎదురు చూడవా? చూస్తాంగా. ఏందది? రేషన్ బియ్యం చూడవా? ఊరు పోవాలండి, రైలు ఎక్కాలి. రైలు ఎక్కాలంటే 9:30, 9:15 వచ్చి కూర్చుంటావు లేదా? నిరీక్షణ ఉందా లేదా? లేదా? ఇత్తనం వేస్తే పంట వచ్చిందాక నిరీక్షించవా? అన్నిటికీ ఉంటుంది నిరీక్ష. ప్రభు కొరకు నిరీక్షణ ఉండట్లా, ప్రభు కొరకు ఆయన నామమును గుర్తెరగట్లా. ఆయన నామమును గుర్తెరిగితే మళ్ళీ బుధవారం వస్తాం, మళ్ళీ శనివారం వస్తాం మందిరానికి. ఆ ప్రభు వచ్చేటప్పటికి ప్రభు పనిలో ఉండాలి, అంతేగాని నా పనిలో నేను ఉండకూడదు. అంటే నిరీక్షణ ఆయన మీద ఉండాలి. ఆయన రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు, దొంగ ఎలాగూ వచ్చును, ఆయన వస్తాడు, ఆయన వస్తాడు, ఆయన వస్తాడు. కాబట్టి ఆయన పనిలో ఉండాలి, ఆయన పనిలో ఉండాలి. కాబట్టి నిరీక్షణను గూర్చిన అంటే నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి మొదటిది. రెండవది నిరీక్షణ గురించి ఏముందో అక్కడ చదువుదాం. మిమ్ములు హేతు అడుగు ప్రతివానికిని, అంటే ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకుందాం. మిమ్మును హేతు అంటే కారణం, అడిగిన ప్రతివానికిని అంటే ఏయా నీకు నీ భార్య చచ్చిపోయినా చర్చికి పోతున్నావేంది అని అడిగేదాకా నేను అట్ట పోవాల్సిందే కదా. అంటే నా నిరీక్షణ ఇది. మొన్న పోక ఒక పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళిలో మాకు మామయ్య వరుస ఒక ఆయన ఎదురయ్యాడు. ఆయన అడిగిన ప్రశ్నకి నేను కొంత బాధపడ్డా. ఏడురని దేవుడేడు అంటున్నాడు. అంటే వాళ్ళ హేతువుకి ప్రశ్న దేవుడు చూసుకుంటాడని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆన్సరు చెప్పగలగాలి మనం. హేతు అడిగే ప్రతి వానికి జవాబు చెప్పగలగాలి. అంటే నన్నన్న మిగిల్చాడు పిల్లల కోసమను, కాబట్టి ఆమె అక్కడ ఉంది, నేను కూడా అక్కడికి వెళ్ళాలి. ఈ నిరీక్షణ ఉంది, ఆయన దగ్గర ఉంది, నిరీక్షణ ఉంది. కాబట్టి ఈ నిరీక్షణ, ఆయన నా కోసం రాబోతున్నాడు. అనేక నివాస స్థలములు ఆయన దగ్గర ఉన్నాయి, సిద్ధం చేస్తున్నాడు. ఆ నివాస స్థలములు ఏర్పాటు చేసే సమయం అయిపోతే ఆయన దిగి వస్తాడు, మేఘారూఢుడై వస్తాడు, ఎత్తబడాలి ఆయన దగ్గరికి అనే నిరీక్షణ ఉండాలి. ఇది ప్రతిష్ఠిత కలిగిన మనుషులకు ఉండవలసిన ఆలోచన పద్ధతి. నిరీక్షణ అడుగు ప్రతివానికి, హేతు అడుగు ప్రతివానికి. నిరీక్షణను గూర్చి హేతు అడుగు ప్రతివానికి ఎట్ట చెప్పాలంటే సమాధానం నీకెందుకురా అని చెప్పాలా అయింది. నీది నువ్వు చూసుకోరా అని అలా అయింది. నేను చెబితే నువ్వు ఉండవు అన్నట్టు చెప్పాలా అయింది. ఈ మన మాటలన్నీ అంతే ఉంటాయి, దురుసుగా ఉంటాయి. ఇక నేను మాట్లాడితే నా ఎదుటి ఎవరు నిలబడకూడదు అన్నట్టు మాట్లాడతారు కదండి. ఏ క్వశ్చన్ అడిగినా కూడా జవాబు అట్ట వస్తుంది కొంతమందికి, ముఖ్యంగా క్రైస్తవులకి. ఎందుకంటే మేము విశ్వాసులుగా, మాకు పరలోకం ఉందిగా, మాకు ఇంక అడ్డం లేదుగా, మేము లైసెన్స్డ్గా అన్నట్టు మాట్లాడతారు. అంటే కరకుగా మాట్లాడడం అనేది, నీ మాట ఇతరులను నొప్పించేదిగా ఉండకూడదు, బాకులాగా ఉండకూడదు. మాట బాకులాగా ఉండదంట, పొడిచినట్టు ఉండదంట కొంతమంది మాట్లాడుతున్నాయి. నీకు తెలీదా
అంటే ఏమైంది? అవతల మనిషి మళ్ళీ అడగడం. ఇవన్నీ ఏంటయ్యా అంటే హేతు అడుగు ప్రతివానికి ఎట్ట చెప్పాలంట? సాత్వికతంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములు యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. ఇప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఇక తలలు పైకెత్తవచ్చు, అయిపోతుంది. ఇప్పుడు దాకా తలలు వంచారుగా, ఈయన ఎప్పుడుకో అయిపోగొడతాడులే అని అయిపోతుంది. 4 మాటలు ఉన్నాయి అక్కడ. 1 నిర్మలమైన మనస్సాక్షి, 2 నిరీక్షణ గురించిన హేతు అడుగుతారు. ఈ హేతు అడిగే వాళ్ళకి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఈ 4 మాటలే ప్రతిష్ఠించబడిన ఇశ్రాయేలు యొక్క లక్షణం. ఇది ప్రతిష్ఠించబడిన మందిరంలో ఉండే విశ్వాసుల యొక్క లక్షణం. ఇది జూలై 11 యొక్క ప్రత్యేకత. ఇది బాప్టిస్ట్ మందిరంలో నువ్వు ఒక మొక్కగా, ఒలీవ మొక్కగా ఆయన బల్ల చుట్టూ నువ్వు ఆయన శరీరం రక్తంలో పాల్గొనడానికి, ఆయన దేవ స్వభావంలో పాల్గొనడానికి ఒక ఆధిక్యత ఇచ్చాడు కదా. ఇది ప్రతిష్ఠిత జరిగించబడిన మనిషికి ఉండవలసిన పద్ధతి. కాబట్టి మనుషులను ప్రతిష్ఠిస్తాడు, గుమ్మాలను ప్రతిష్ఠిస్తాడు, సరిహద్దులను ప్రతిష్ఠిస్తాడు, ఆయన మనలను ప్రతిష్ఠిస్తాడు. ప్రతిష్ఠించబడిన జనాంగం ఇక్కడ కూడి ఉండగా సంఘంగా కనాను బాప్టిస్ట్ మందిరంలో ప్రతిష్ఠించబడిన మనుషులు లో నుంచి ఏం కోరుతున్నాడు దేవుడు? క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి అన్నాడు. అందరం కలిసి చెప్తామా? క్రీస్తును. నోరు తెరిచిన వాళ్ళని బయటికి పంపిను. తెరవకుండా కూర్చుంటే ఇక్కడే ఉంటారు, తెరిస్తే బయటికి వెళ్తాం, లేకపోతే ఇక్కడే తెరిచేదాకా. క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠిస్తున్నాను. ఎక్కడండి? పెద్ద బొమ్మ పెట్టా, హృదయములందు. ఎక్కడ? ఇది ఈ ప్రత్యేక ప్రతిష్ఠిత ఆరాధనలో క్రైస్తవుడిగా చేయబడిన నీకు నాకు ఒక అనుభవం కావాలని దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నాడు. ఇట్టి మాటలను ఆయన వింటున్నప్పుడు ఎట్లుంటుందో చూద్దాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం. హగ్గయి గ్రంథం తెలిసిన మాట. ఈ మాట హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదివి మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మందిరమును కట్టించిన ఎడల చూడండి, ఆయన సంతోషిస్తాడంట, ఆయన ఘనత వచ్చిందంట. అంటే నువ్వు ప్రతిష్ఠించబడితే తప్ప ఆయన సంతోషించడు. నువ్వు మందిరంగా కట్టబడితే తప్ప ఆయనకి ఘనత రాదు. కాబట్టి 2 విషయాలు అర్థమవుతున్నాయి ఎండింగ్ పాయింట్లో. ఆయన సంతోషించాలి, ఆయనకు ఘనత రావాలి. నీ నుంచి ఆయన సంతోషించాలి, నీ నుంచి ఆయన ఘనత రావాలి. ఇది ప్రతిష్ఠిత చేయబడడం అంటే. కాబట్టి ప్రతిష్ఠిత కార్యక్రమం నీకు జరిగిందా? జరగకపోతే ఇప్పుడే మిక్కిలి అనుకోవాలి సమయం. ప్రార్థనలో ఏకీభవిద్దాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మన తలంపుల మీద ఆయనను అధికారిగా పెట్టుకుందాం, కావలిగా ఉంచుకుందాం. చిన్న ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రతిష్ఠారాధనకు కేంద్రమైన మా యేసయ్య, మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం. మమ్మలను ప్రతిష్ఠించిన దేవుడవు, మా గుమ్మాలను, మా నివాసములను ప్రతిష్ఠించిన దేవుడు, మా సరిహద్దులను ప్రతిష్ఠించిన దేవుడవు. అయ్యా, మేము నిన్ను మా హృదయములలో ప్రతిష్ఠించుకోవాలి. ఇక ఏ విగ్రహం ఉండకూడదు, ఏ అలవాటు మిమ్మలను మీ స్థానాన్ని ఆక్రమించకూడదు. ఈ మధ్యాహ్న వేళ అయ్యా, కనాను బాప్టిస్ట్ మందిరంలో ఇశ్రాయేలులో నీ నామము గొప్పగా ఉందని చెప్పడానికి ఇది ఒక సాక్ష్యం. నీ బిడ్డలైన వారు ఏకంగా కూడి ఒకే ఆత్మతో అయ్యా మీ నామమును ఘనపరిచే బిడ్డలుగా మీరే ఐక్యపరిచినందుకే స్తోత్రములు. కనాను బాప్టిస్ట్ మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ప్రతిష్ఠితలో పాల్గొన్న ఈ ప్రతిష్ఠిత ఆరాధనలో, ఈ ప్రతిష్ఠిత దినంలో మిమ్మలను ప్రభువుగా ఉండాలని హృదయములలో కోరుకున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి
మీరు అక్కడ ప్రభువా హృదయాలలో కార్యం జరిపిస్తురమని అట్టి సాక్ష్యము బిడ్డలకు అనుగ్రహించమని నన్ను మమ్మల్ని ప్రభా ఎత్తబడే సంఘంలో మీరు చూస్తారని ఎత్తబడటానికి ఆకర్షించుకోవడానికి మా జీవితాలను మేము సరిచేసుకోవడానికి మాకు ఇచ్చిన సమయం కృపను బట్టి తరతరములుండే కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.